హిందూ సమాజమా మేల్కో. హిందువుల ఐక్యత చాటే తరుణం ఇది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ చొరబాటుదారులను తిరిగి పంపే సమయం ఆసనమైంది. శరణార్థుల పేరుతో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన కుట్ర వరసదారులు వీరు. రోహింగ్యాలుగా చొరబడ్డ వీరు ఈనాడు భారతదేశంలో జిహాద్ మరియు మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో కూడా హిందువులపై దాడి చేస్తున్నది రోహింగ్యాలే. అక్కడ హిందువులను ఊచకోత కోస్తున్నటువంటి ఈ రోహింగ్యాలకు మనం ఇక్కడ ఆశ్రయం ఇద్దామా? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇన్నాళ్ళు కొన్ని రాజకీయ సంస్థలు ఈ రోహింగ్యాలకు వెన్నండుగా ఉన్నాయి. నేటి యువతగా బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను ఖండిస్తున్నాం. నరనరాన హిందూ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి ఈ రోహింగ్యాలు భారతదేశంలో ఉండే అర్హత కోల్పోయారు. వీరిని తప్పక పారదోలాల్సిందే. నిద్రపోతే బానిసలవుతాం, మేలుకుంటే చరిత్ర సృష్టిస్తాం. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరిగిన దారుణాలు అన్నీ మన గల్లీలో, మన ఇంటిలో జరుగుతాయి. ధర్మ రక్షణార్థం బాలాపూర్లో జరుగుతున్నటువంటి ధర్మ రక్షణ సభకు వేలాదిగా తరలి వెళ్దాం. మన హిందూ సమాజ ఐక్యతని చాటుకుందాం. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. రేపటి మన తరాల కోసం ఈనాడే మేలుకుందాం. ధర్మో రక్షితి రక్షితః. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. భారత్ మాతా కీ జై.